ఆ? ఏంటండి ఇది? ఎక్కడికి వెళ్ళినా అన్ని దేశాలు కూడా చాలా టెక్నాలజీగా ముందుకు వెళుతున్నాయి. మనం మట్టుగా మతాలు పేరట, ప్రాంతాలు పేరట, కులాలు పేరట కొట్టుకోవడమే సరిపోతుంది. దేవుడు ఏమి చెప్తున్నాడు, అసలు దేవుడు ఏది మెచ్చితే దేవుడికి ఇష్టము, అసలు దేవుడు ఏం కావాలనుకుంటున్నాడు, ఇవన్నీ కూడా మనిషి మర్చిపోయాడండి. 9 నెలలు తల్లి గర్భంలో దేవుడు పుట్టించాడు. మనం 9 నెలలు ఉన్నాం తల్లి గర్భంలో. 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకి ఏమన్నా తెలుసండి? లేదు. బయటకు వచ్చిన తర్వాత తల్లి ఒడిలో పాలు తాగుతా శ్వాస పీల్చుకుంటూ ఉన్నప్పుడు ఏమన్నా మనకేమో తెలుసండి? మంది ఈ మతం, మంది ఈ మతం, మంది ఈ మతం అనేది ఏమన్నా తెలుసా మనకి? దేవుడు తల్లి గర్భంలో అందరినీ ఒకేలా పుట్టించాడండి, ఒకేలా పెంచాడు. కానీ మనమే ఏం చేసామో తెలుసా? వివిధ తంత్రములు కల్పించుకొని దేవునికి దూరం అయిపోతాం. తల్లి గర్భంలో ఎలా 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 పుట్టించాడు మనల్ని మనకు తెలుసా? ఇవన్నీ తర్వాత పుట్టి పెరిగిన తర్వాత ఇది మతం, ఇది మనం దీంట్లో ఉండాలి, మనకు వాళ్ళు వేరు, వాళ్ళు తక్కువ కులవాళ్ళు, వాళ్ళు తక్కువ జాతి, ఇలా విభజన పుట్టి పెరిగిన తర్వాత చేశారండి ఇదంతా. కానీ దేవుడు ఏం చెప్పాడు? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, అదేమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు మనల్నంట యథార్థవంతులుగా పుట్టించాడండి. తల్లి గర్భంలో 9 నెలలు తల్లి మోస్తున్నప్పుడు మనకి ఆ లోపల ఏమీ తెలియదండి. ఏం తెలుసు? మనది ఏ కులం అని తెలుసు, ఏ మతం అని తెలుసు. కానీ క్రైస్తవ్యం ఒక కులం అని, ఒక మతం అని బైబిల్లో కొత్త నిబంధనలు ఎక్కడైనా చూపించగలరా? ఒక్కడ కూడా దొరకదు.